సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి టీం భారీ పెట్టుబడులు ఆకర్షించింది. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపారు. ఆయా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. తాజాగా హైదరాబాద్లో కొత్త ఐటీ పార్క్ ఏర్పాటు చేసేందుకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ముందుకొచ్చింది. మరోవైపు ఈ రాత్రికి సింగపూర్ నుంచి దావోస్ పర్యటనకు వెళుతుంది సీఎం రేవంత్ రెడ్డి బృందం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీం సింగపూర్ పర్యటన విజయవంతమైంది. కొన్ని పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకుంది. తాజాగా హైదరాబాద్ లో 450 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రపంచ అగ్రగామి సంస్థ క్యాపిటల్ ల్యాండ్ ముందుకొచ్చింది. 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఐటీ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. సింగపూర్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో క్యాపిటల్ ల్యాండ్ కీలక నిర్ణయం ప్రకటించింది. హైదరాబాద్ లో ఇప్పటికే 3 వ్యాపార పార్కులను క్యాపిటల్ ల్యాండ్ నిర్వహిస్తోంది. ఇంటర్నేషనల్ టెక్ పార్క్ హైదరాబాద్, ఎవెన్స్ హైదరాబాద్, సైబర్ పల్ ఏర్పాటు చేసింది క్యాపిటల్ ల్యాండ్. హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ 2వ దశ పనులు ఈ ఏడాది ప్రారంభమై 2028 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రీమియం సౌకర్యాలను కోరుకునే బ్లూ చిప్ కంపెనీలు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల నుంచి పెరుగుతున్న డిమాండ్ను కొత్త ప్రాజెక్టు తీర్చనుంది. క్యాపిటల్ ల్యాండ్ కొత్త ప్రాజెక్టు హైదరాబాద్ అభివృద్ధికి మరింత దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. క్యాపిటల్ ల్యాండ్ నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. తెలంగాణలో 3500 కోట్ల పెట్టుబడులకు ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్పేట్లో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్ను స్థాపించేందుకు ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. అలాగే తెలంగాణలో ఏర్పాటు చేయబోయే స్కిల్ ఇండియా యూనివర్సిటీకి సింగపూర్ టెక్నాలజీ సహకారం అందించేలా చాంగి సిటీలోని సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో ఎంఓయూ కుదిరింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్లోని దావోస్కి వెళ్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జనవరి 20 నుంచి 24 వరకు 5 రోజుల పాటు జరుగుతుంది. అందులో అంతర్జాతీయ పారిశ్రామిక వ్యాపార దిగ్గజాలు పాల్గొంటాయి. ఈ సందర్భంగా వారితో భేటీ అయి తెలంగాణకు, ముఖ్యంగా 4th సిటీకి పెట్టుబడులు రాబట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ ప్లాన్ చేస్తున్నారు.